తెచ్చినారా రాయల్ సెల్యూట్. గ్లాసులు ఉన్నాయా? వస్తలేదు. ఏమైంది కార్తీక్? ఏమైంది అంటే అది పార్క్ నుంచి బయటకు వస్తా అంటే చూసుకోలే, సడన్ గా బైక్ కూడా వచ్చి యాక్సిడెంట్ అయింది. లైట్ గా స్క్రాచెస్ అయినాయి అంతే. మీరు పార్క్ నుంచి బయటకి ఎందుకు వచ్చిర్రు? అంటే అది నువ్వు అవరా సీజే, అదంతా కాదు. నేను నీకు ఇచ్చిన చేనేది అది పార్క్ లో ఎక్కడో పోయింది, వెతికినా గానీ దొరకలేదు. ఆహా, అవునా? మరి ఇదేంటి? ఏంటిది? అది వాడు ఒకసారి చూసి ఇస్తా అంటే ఇచ్చా, మళ్ళీ నేను తీసుకున్నా. ఎట్లా కనిపిస్తున్నా కీర్తి నీకు? నువ్వు చెప్పేది అమ్మా, నీకు పిచ్చోలాగా కనిపిస్తున్నా? నిజం కార్తీక్, మళ్ళీ తీసుకున్నా నేను. చాలు కీర్తి, ఆ చేనైతే ఎప్పుడైతే నీ దగ్గర నుంచి పోయిందో నీ లైఫ్ నుంచి నేను పోయినట్టే. అట్లా కాదు కార్తీక్, నిజంగానే నేను నా చైన్ తీసుకున్నా. అది పడిపోయింది ఎక్కడనో. అసలు మనం చైన్ ఎందుకు ఇచ్చినావే? చైన్ ఎందుకు ఇచ్చినావు? కార్తీక్ స్టాప్, ఇట్స్ హర్టింగ్. స్టాప్ ఇట్ కార్తీక్. వాళ్ళ అమ్మది నాది సేమ్ చైన్ అంట. కొంచెం ఎమోషనల్ అనిపించింది నాకు. ఏంది ఎమోషనల్ అనిపించిందా? ఎమోషనల్ ఎమోషనల్ అనిపించిందని చైన్ ఇచ్చినావు. అదే ఎమోషనల్ గా ఫిజికల్ గా హెల్ప్ చేయమంటాడు, చేస్తావా? కార్తీక్ నువ్వు నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నావు కదా, నన్ను అనుమానించేటోడు నాకొద్దు. నా మీద నమ్మకం లేని వాడితో నేను ఉండలేను. చాలా కార్తీకిగా నన్ను అర్థం చేసుకునేవాడినే పెళ్లి చేసుకుంటా నేను. ఇంకా లెట్స్ స్టాప్ హియర్. నాతో లాయల్ గా లేని వాళ్ళు కూడా నాకు అవసరం లేదు. పోయి పెళ్లి చేసుకోపో.
రేయ్ ఫోన్ వస్తుందిరా. ఏహే నాకెవరు? రేయ్ అరే నువ్వు ఫోన్ కట్ చేయరా. ఏ ఫోన్ కట్ చేయి. ఏహే నీ నాకంటే అందమైన అమ్మాయి, బెటర్ అమ్మాయి వస్తే ఏం చేస్తావు? ఆల్రెడీ వచ్చింది. అమ్మాయి పేరు కీర్తి. ఆమెను ఎవరు రీప్లేస్ చేయలేరు. అరే సీజే, మనిషి అండంగా లాయల్గా ఉండాలిరా. ఒక 2 నెలలను బెంగళూరు పోతే మనం చేయనేస్తుందారా? అని నాకు ఆమె గురించి ఆలోచిస్తుంటే నాకెందుకురా భయం వేస్తుంది. ఆమె ఎవరితో చాట్ చేస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఎటు పోతుందో, ఎవరితో పోతుందో. అసలు అసలు నాకు ఏందిరా అది సెక్యూరిటీ జాబ్ లెక్క. నేనేమైనా సెక్యూరిటీగా నారా? స్టార్టింగ్లో నేను ఎటు పోయినా నా పిల్ల నాతోటి ఉంటుంది అనిపిస్తుండే, కానీ ఇప్పుడు నాకు ఆ ఫీలింగే లేదురా. నాకు దాని మీద ఇంచ్ ఫీలింగ్ కూడా లేదురా. ఐ కంప్లీట్లీ లాస్ట్ హర్. రేయ్ నువ్వు ఇంకా అమ్మాయిని ప్రేమిస్తూనే ఉన్నావురా. లవ్ అంటే మనం ప్రేమించిన అమ్మాయితో ఉండాలనుకోవడం కాదురా, వాళ్ళు లేనప్పుడు కూడా మనం ఉండలేకపోవడం. నువ్వు ఇంకా అమ్మాయితో లవ్లోనే ఉన్నావు. మాట్లాడు, చిన్నగా సెట్ అవుతుంది. ఏందో ఏమోరా. ఏం కాదు, మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా, బాగుంటుంది. నేను ఈ పెంట్ హౌస్ దగ్గర ఉన్నా. కిందనే ఉన్నా, వస్తున్నా. సారీ రా అట్లా చేసినందుకు. నువ్వు చేసింది ఇంకా డైజెస్ట్ కాలే, కానీ ఓకే చెప్పు, ఏంటి మ్యాటర్? అర్జెంటుగా కలుద్దామన్నావు. అసలు ఎన్ని కాల్స్ చేయాలి? ఒకసారి నేను లిఫ్ట్ చేయరా? సీజీ కూడా కాల్ చేసిన, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మన ఫోన్లో నేను బ్లాక్ చేసిన, లిఫ్ట్ చేయాలనిపించలే. కోపం తగ్గినాక చేద్దాం అనుకున్నా, చేసిన. ఎందుకు లిఫ్ట్ చేయాలి? నేను అర్థం చేసుకున్నాను, పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, చేసుకుంటున్నావా? సరే చెప్పు, ఎందుకు కలుద్దాం అన్నావు? నాకు ఎంగేజ్మెంట్ అయింది.
ఆ? పోయిన వీక్ అయిపోయింది. ఓ నువ్వైతే హ్యాపీ కదా. కాదురా, నేను చెప్పేది విను. ఏ ఆపు, నువ్వేం చెప్పావు నాకు? మొత్తానికి నువ్వు అనుకుని సాధించినావు అంతేనా? నీకు కావాల్సినట్టు దొరికిండు అంతే కదా, పో చేసుకోపో. నేను చెప్పేది వినరా. మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసారు. నీ గురించి చెప్పినా నేను, వాళ్ళు వినలేదు. ఇంకో ఛాన్స్ ఉందని నేను నీకు కాల్ చేసినా కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఇప్పటికైనా పోయేది ఏం లేదు కార్తీక్. దా వచ్చి మా ఇంట్లో మాట్లాడు. ఎందుకు మాట్లాడాలి? పో చేసుకోపో. నిన్ను నమ్మిన వాన్నే చేసుకో. పో వాన్నే చేసుకో. నాకు నీతో తప్ప ఎవరితో ఉండాలని లేదు. నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. ప్లీజ్ ఒక్కసారి కోపం తగ్గించుకొని ఆలోచించి వచ్చి మాట్లాడు కార్తీక్. అవసరం లేదు కీర్తి, నువ్వు వానికి చేంజ్ చేసినప్పుడే యూ లాస్ట్ మీ. అరే కార్తీక్, కార్తీక్, కార్తీక్. కార్తీక్, కార్తీక్ నేను చెప్పేది విను కార్తీక్. కార్తీక్ ప్లీజ్. అవసరం లేదు కీర్తి, అవసరం లేదు నాకు. నేను చెప్పేది విను, నేను అవసరం చెప్పేది లేదన్నా? విను ప్లీజ్ కార్తీక్. నేను చెప్పేది విను, నేను చెప్పేది విను కార్తీక్. లే. నేను నా- చెప్పేది విను కార్తీక్ ప్లీజ్. ఒకసారి కోపం తగ్గించుకో. నేను చెప్పేది విను కార్తీక్. అరే, నాకు కార్తీక్. కోపం తెప్పే కీర్తి, అర్థమైందా? ప్లీజ్ కార్తీక్ నేను చెప్పేది విను ఫస్ట్. కోపం తగ్గించుకో. నేను విను కార్తీక్ అరే. ప్లీజ్. కార్తీక్ వదిలే ప్లీజ్ కీర్తి. కార్తీక్ నేను చెప్పేది విను. కార్తీక్ ప్లీజ్. కార్తీక్, అరే. కార్తీక్, కార్తీక్. ఊరుకో. అది జరిగింది. ఇప్పటికైనా కోపం తగ్గి నా దగ్గరకు వస్తాడని వెయిట్ చేశా. ఐఎమ్ డన్ విత్ హిమ్. నా శక్తికి మించి ట్రై చేశా. నా వల్ల కాదు ఇంకా. ఇది నా బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అని అనుకొని వదిలేయడమే. అవును, నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఏమైంది? నువ్వు ఈ పెళ్లి నువ్వు చేసుకుంటున్నావు? వాళ్ళ ఇంట్లో క్యాస్ట్ పిచ్చిరా. చాలా ట్రై చేసినాం ఒప్పియనీకి, కాకుంటే ఏది వర్కౌట్ కాలే. ఏం చేస్తాం? అయినా ఇక్కడ రాసి పెట్టి లేకుంటే ఎంత ప్రేమ ఉంటాయండి. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? లేదురా, మరి నువ్వు చేసుకునే పిల్లకి ఇష్టమేనా? లేదురా, ఆ అమ్మాయి కూడా ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించింది పాస్ట్లో, కాకుంటే ఓ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల విడిపోయిల్లట. ఓ అవును, పాస్ట్లో నీకు కూడా ఒక పిల్లి ఉండే కదా, ఏమైంది? అంత ఓకేనా? పెళ్లి చేసుకుంటాందట కదా వేరే వాళ్ళని ఎవరినో. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు, నిన్నే. నాకు నిజంగానే తెలియదు ఆమె నీ పిల్లని. అసలు ఏమైంది అసలు? దానికి లాయల్టీ లేదు. లాయల్గా లేదా? అవును, చాన్వి సీజతో తిరిగినప్పుడు నీకేమనిపించలేదా? వచ్చిందిరా, కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. కానీ ఎంత కోపం వచ్చినా కూడా మాకు మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా, ఆఖరికి బ్రేకప్ వరకు పోయినా దగ్గరుండే కొట్లాడుకునేది, ఎప్పుడు విడిపోలేదు. కోపం మనిషి మీద ఉండాలి కానీ మనిషిని పోగొట్టుకునేంత కాదురా. అయినా ఒక అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడడం తప్పు కాదురా, కానీ ఆమె ఏ లిమిట్స్లో ఉండి మాట్లాడుతున్నా అనేదే పాయింట్. ఒక్కసారి ఆలోచించి చూడు, నీ కోపం అంతా తగ్గించుకుని చూడు, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది.
అయినా ఒక్కసారికి వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుందిరా? సెకండ్ ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది అలా ప్రేమ ఏంటో. సెకండ్ ఛాన్స్ చేంజెస్ ద లవ్. కీర్తి విషయంలో ఏదైనా అయ్యుంటే ఒకసారి ఆలోచించి చూడు. ఆమె చాలా మంచిది, పెళ్లి చూపుల్లోనే నాకు చెప్పింది. నాకైతే పెళ్ళి అనేది ఇష్టం లేదండి, ఏదో ఫ్యామిలీ ప్రెషర్ వల్ల చేసుకుంటున్నా. నాకు పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండేదండి, కాకుంటే వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదండి అసలు. అట్లా మీకు ఏమైనా పాస్ట్ ఉందా అండి? ఉంటే చెప్పండి, ఎందుకంటే నా సైడ్ నుంచి క్లియర్ చేసా. ఇలాంటి పాస్ట్ ఏమైనా ఉందా అండి? పాస్ట్ ఏమైనా ఉందా అండి? అట్లా మీకు ఏమైనా పాస్ట్ ఉందా? నాకు కూడా ఒక పాస్ట్ ఉండే అండి. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, అతనితోటే లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నా. కానీ మా ఫ్యామిలీ వల్ల, అమ్మ నాన్న వాళ్ళని చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చెప్పే అమ్మాయిలు ఈ కాలంలో ఎక్కడ దొరుకుతారు? ఆమెను అర్థం చేసుకోకున్నా పర్లేదు, తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు. ఇప్పటికి పోయింది ఏం లేదు, ఒక్కసారి ఆలోచించి చూడు. వాళ్ళ ఇంట్లో మాట్లాడడానికి ట్రై చేయి ఒక్కసారైనా. నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. అంతకైతే పెళ్ళి నేనే క్యాన్సిల్ చేస్తా. అంతకైతే గుర్తుంది కదా